మూడవ భాగము భగవంతుని అనుగ్రహ విశేషం గురువుతో ముఖాముఖి. అది 1936వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీ శ్రావణ పూర్ణిమ, పవిత్ర ఉపకర్మ దినం. సోదరులకు రక్షాబంధనం కట్టి సోదరీమణులు అభినందనలు తెలిపే పుణ్య దివసం. సాధారణంగా ఈ రోజున బ్రాహ్మణులు తమ పాత యజ్ఞోపవీతం విసర్జించి కొత్త యజ్ఞోపవీతం ధరిస్తారు. దేశమంతటా ఈ రోజున ఒక పండుగ వలె జరుపుకుంటారు. నరసింహస్వామీజీ ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి కొంత ఆలోచనా ధోరణిలో ఉన్నారు. సేలంలో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపిన రోజులను ఒకసారి గుర్తు చేసుకున్నారు. తరువాత 11 సంవత్సరాల పాటు పర్యటనలో గడిపినప్పటికీ ఆయనకు తనను నడిపించే గురువు దొరకలేదు. కలవరంతో ఉన్న ఆయన హృదయం శాంతించనూ లేదు. ఇక ఆయన తన జీవితం పట్ల నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఇక శాశ్వతంగా ఉపాసనీ మహారాజ్ ఆశ్రమాన్ని వదిలివేసి మద్రాసు తిరిగి వెళ్లి తన జీవిత శేషాన్ని తన పెద్ద కొడుకైన వెంకట్రామన్ కుటుంబంతో కలిసి గడపాలని నిశ్చయానికి వచ్చారు. తనకు ఈ జన్మలో మనశ్శాంతి లభించే యోగం లేదని ఆయన దృఢంగా భావించారు. తాను మద్రాసు తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్న విషయం చెబితే ఉపాసనీ మహారాజ్ ఒప్పుకోక తన నిర్ణయం మార్చుకునేటట్లు చేస్తారేమోనన్న భయంతో నరసింహస్వామీజీ దూరం నుంచే ఆయనకు నమస్కరించి మనసులోనే ఆయన అనుమతి కోరారు. నరసింహస్వామీజీ ఆశ్రమం నుండి బయటికి వచ్చి ముందుకు సాగి అక్కడ ఉన్న శ్మశానం దాటి వెడుతూ ఉండగా 6 అడుగుల పొడవు ఉన్న దృఢకాయుడైన పఠాన్ ఒకరు ఎదురు వచ్చి, "ఓ మద్రాసి సాధు, ఎక్కడికి వెళుతున్నావు?" అని అడిగారు. దానికి నరసింహస్వామి, "నేను ఆధ్యాత్మిక అన్వేషణలో కొన్ని సంవత్సరాలు పర్యటనలు చేశాను. ఇప్పుడు నేను నా ఊరు వెళ్ళిపోతున్నాను" అని జవాబిచ్చారు. ఆ పఠాను ఆయనతో, "నువ్వు ఎలాగూ వెనక్కి వెళ్ళిపోతున్నావు. వెళ్లే ముందు షిరిడీలో ఉన్న సాయిబాబా సమాధిని ఒక్కసారి దర్శించి వెళ్ళు. బహుశా నీకు ఆధ్యాత్మికంగా అది మేలు చేయవచ్చు" అన్నారు. నరసింహస్వామికి ఆయనతో సంభాషణ కొంత విసుగు కలిగించడంతో ఆయన, సాయిబాబా 18 సంవత్సరాల క్రితమే 1918లో మహాసమాధి చెందారు. ఆయన సమాధి దర్శనం నాకే విధంగానూ మేలు చేయలేదు. నేను ఇప్పటికే హజరత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా, ఖ్వాజా మొయినుద్దీన్, చిస్తీ షరీఫ్ల దర్గాలను దర్శించాను. అవేవీ నన్ను ప్రభావితం చేయలేదు అని నిక్కచ్చిగా చెప్పారు. కాని ఆ పఠాను అంత తొందరగా ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అందువలన ఆయన నరసింహస్వామితో, "నువ్వు ఒక్కసారి షిరిడి వెళ్ళు. బాబా ఎప్పటికీ సజీవులై తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. నీ ఆధ్యాత్మిక పురోగతికి ఆయన తప్పక సహాయపడగలరు" అని మరింతగా చెప్పాడు. నరసింహస్వామి ఆ మొండి పఠాన్ బారి నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో సరేనని చెప్పి ఆ చోటు వదిలి వెళ్లిపోయారు. నరసింహస్వామి ముందుగా తన ఆలోచన ప్రకారం చితిలి రైల్వే స్టేషన్ వరకు నడిచి వెళ్లి అక్కడ నుంచి మద్రాసు వెళ్లడానికి రైలు ఎక్కుదామనుకున్నారు. కాని ఆ పఠాన్ అంత తీవ్రంగా బ్రతిమాలడంతో ఆయన తనకు తెలియకుండానే తన దారి మార్చుకుని షిరిడీ వైపు నడక సాగించారు. ఆయన పాదాలు సాకోరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిరిడీ వైపు అడుగులు వేయసాగాయి. నరసింహస్వామీజీ షిరిడీ చేరేసరికి ఉదయం 11 గంటలైంది. అప్పటికి అబ్దుల్లా బాబా వింజామరతో బాబా సమాధికి వీస్తూ ఉన్నారు. నరసింహస్వామి జీవితంలో సాయిబాబా సమాధి దర్శనం ఒక మరుపురాని సంఘటనగా నిలిచిపోయింది. మనలో చాలా జీవితాల్లోని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఈ సంఘటన క్రొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆయన మౌనంగా సమాధిని చూస్తూ నిలబడిపోయారు. అది ఆయన జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణం. 18 సంవత్సరాలుగా బాబా ఆధ్యాత్మిక ధనాగారాన్ని పదిలపరుస్తూ వచ్చారు. ఆయన తన అనుగ్రహానికి, ఆదరణకు అర్హుడైన భక్తుని కోసం ఇంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మహోజ్వలమైన అగ్నిశిఖ వలె సాయిబాబా నరసింహస్వామీజీ శరీరంలోని అణువణువు ఆలింగనం చేసుకున్నారు మానసికంగా. అలా ఆయనకు ఒక సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు.
ఇక నరసింహస్వామీజీ పాత శరీరం ఏమాత్రం అస్తిత్వం లేకుండా పోయింది. ఆయన సాయి స్వరూపి నరసింహస్వామీజీగా మారిపోయారు. ఇదంతా లిప్తపాటు కాలంలో జరిగిపోయింది. తన ఆత్మ తత్వ సాక్షాత్కారం పొందిన నరసింహస్వామి ఆ క్షణమే అక్కడే సాయిబాబాలో భాగంగా అయిపోయారు. మరొకలా చెప్పాలంటే నరసింహస్వామీజీ తానే సాయిబాబా వలె మారిపోయారు. ఆయనను అప్పటి వరకు అవిశ్రాంతంగా పర్యటింపచేసిన కల్లోల మనసు ఆ క్షణంలోనే నిశ్చలమైపోయింది. స్వచ్ఛమైన నిర్మలమైన ఆకాశం వలె ఆయన మనసు శాంతి నొందింది. సాయి పరిపూర్ణ కృపకు ఆయన పాత్రులయ్యారు. స్వామీజీలో సాయి జ్ఞాన జ్యోతిని వెలిగించారు. నరసింహస్వామి రమణ మహర్షి సన్నిధిలో తాను పొందిన ప్రయోజనాలను సెల్ఫ్ రియలైజేషన్ బయోగ్రఫీ ఆఫ్ రమణ మహర్షి అనే గ్రంథం ద్వారా మనందరితో పంచుకున్నారు. అదేవిధంగా ద సేజ్ ఆఫ్ సాకోరి ద్వారా అక్కడి అనుభవాలను తెలియచేశారు. చివరకు షిరిడీలో ఆయన అత్యున్నత స్థాయిలో పురోగమించడం వల్ల ఈ క్షణానికి ప్రపంచం దాని పరిణామాలను ఆస్వాదించగలుగుతోంది. అక్టోబర్ 1941లో కలకత్తాలో ఒక బహిరంగ సభలో స్వామీజీ, నా ఆధ్యాత్మిక ఆకలి షిరిడీ చేరే వరకు ఆహారం దొరకలేదు. షిరిడీలో నేను స్వీకరించగలిగిన దానికంటే ఎంతో ఎక్కువగా బాబా నాకు ప్రసాదించారు. చివరకు నేను నా సద్గురువుని కనుగొన్నాను. నేను సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ఎల్లప్పుడూ అనుసంధానం కలిగి ఉంటాము అని తన షిరిడీ దర్శన అనుభవాన్ని వివరించారు. సాయి ప్రచారంలో తొలి రోజులు. తనకు ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత నరసింహస్వామి ఇక షిరిడీ వదిలి వెళ్లాలనుకోలేదు. ఒకచోట ఆయనిలా అన్నారు, చివరికి నేను నా గురువును చేరుకోగలిగాను. నా సద్గురువు నాకు లభించారు. ఆయన గొప్పతనం, అంతులేని ఆయన ఆధ్యాత్మిక శక్తిని నేను మాటలలో వర్ణించలేను. ఆయన నాకు అవధులు లేని విశ్వాసాన్ని ప్రసాదించి అన్నింటిలో నన్ను పరిపూర్ణం చేశారు. ఆయన మూర్తీభవించిన ప్రేమకు ప్రతిరూపం. నా కోరికలన్నీ ఆయన తీరుస్తారు. సుమారు 60 సంవత్సరాల పాటు ఒక గొప్ప మహాత్ముడు ఒక మారుమూల కుగ్రామంలో నివసించి ఎంతో మందిని అనుగ్రహించినప్పటికీ అతి కొద్ది మందికి మాత్రమే, అది అతి స్వల్పంగా మాత్రమే ఆ మహాత్ముని గురించి తెలియడం నరసింహస్వామికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయిబాబాను షిరిడీ నుంచి బయటకు తీసుకువచ్చి మొదట ఆంధ్ర రాష్ట్రం అంతటా ఆయన గురించి తెలిసేలా చేయాలని నరసింహస్వామి నిశ్చయించుకున్నారు. తన స్వస్థలంలోనే కాక ప్రతి పట్టణంలోనూ వీధి వీధికి బాబా గురించి తెలియచెప్పి చివరకు బాబా సందేశాన్ని దేశమంతా వ్యాప్తింప చేయాలని కృతనిశ్చయులయ్యారు. సాయి కృప అనే నిధిని, తాను అందుకున్న ఖజానాను అందరితో పంచుకోవాలని ఆయన ఆరాటపడ్డారు. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.